శివాయ అంటే పంచభూతాలు 5 అక్షరాలకి సంకేతం. అంటే ఈ పంచభూతాల విశ్వం మొత్తం, అంటే ఐ మీన్ ఈ ప్రకృతిలో మనుషులు కూడా భాగమేగా. నువ్వు దేవుళ్ళో ఉండేటువంటి దేవతని లేకపోతే శివుడిని నువ్వు పూజిస్తున్నావు, కానీ అతనే ఈ రూపంలో ఉన్న దాన్ని నువ్వు విమర్శిస్తున్నావు. మానసికంగా విమర్శిస్తున్నావు, థింకింగ్ లెవెల్లో విమర్శిస్తున్నావు, డైరెక్ట్ వాడిని తిడుతున్నావు, లేకపోతే ఇంకొక ఏదో అంటున్నావు, నొచ్చుకునేలా ప్రవర్తిస్తున్నావు. నిన్ను దేవత ఎందుకు మెచ్చుకుంటుంది? మొట్టమొదటిగా చాలా మంది ఏంటంటే, ఏమండి మాంసం తినొచ్చు తినకూడదా అంటారు. నేనేం చెప్తానంటే, మీరేం తింటున్నారు దేవతకి అక్కర్లేదు, మీరు ఎలా ఉంటున్నారు అనేది ముఖ్యము. ఇప్పుడు మీకు ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఒక ఆవిడ ఎవరో ఉంది, ఆవిడ ఫుడ్తో మీకు సంబంధం లేదు, ఆవిడ ప్రవర్తనతో మీకు సంబంధం. ఆవిడ ఉదాహరణకి విపరీతమైన నాన్ వెజ్ తింటుంది, కానీ అందరికి మంచి పనులు చేస్తుంది, అందరికి ఉపయోగపడుతుంది, మీ పట్ల కూడా మంచి సహృదయంతో ఉంది. ఇక్కడ వెళ్తే మీ గురించి మంచిగా చెప్తుంది, బయట మీరు లేనప్పుడు కూడా మీ గురించి మంచిగా చెప్తుంది. అలా కాదండి వెజిటేరియన్, కానీ ఎక్కడికి వెళ్ళినా గాసిప్స్ మీ గురించి బ్యాడ్ చేస్తుంది, మీ ముందు బాగుందంటే ఏం చేస్తారు? వెజిటేరియన్ అయితే ఏంటి ఇలాంటి బుద్ధి ఎక్కడ బాబు అంటాం. మరి మనం మనుషులమే నాన్ వెజిటేరియన్ అయినా బుద్ధిని చూస్తున్నాం, వెజిటేరియన్ అయినా బుద్ధిని చూస్తున్నప్పుడు మరి దేవత చూడదా? చూస్తుందిగా. కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, యువర్ మైండ్ ఈజ్ వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఏంటి? పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. నువ్వు పీడిస్తున్నావు. ఇవాళ రేపు సొసైటీలో పెరిగిపోయింది ఏంటంటే గాసిప్స్. అదేదో మన శంకర్ వరప్రసాద్ సినిమాలో చెప్తారు సార్, అందరూ దగ్గర కూర్చుంటే లోకల్ అన్ని మాట్లాడు, ఒక మనిషి పక్క పోతే వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. అలా ఏంటంటే ఫస్ట్ మనం స్పిరిచువాలిటీ అంటే మీరు మీ థింకింగ్ ప్యాటర్న్ ఫస్ట్ మార్చుకోవాలి. లేకపోతే శివరాత్రి చేసేసేదండి నాకేమి రాలేదు అనుకుంటారు. కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లౌకికమైనటువంటివి ఆలోచిస్తాం మనం, అందులో తప్పు లేదు. ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది, శివుడు మనల్ని కాపాడతాడు, అపర్ణాయన మహామంత్రం చేసుకుంటాం, అప్పులు ఉంటాయి. లేకపోతే సంపత్కరి సమారూఢం సింధురో బ్రజ సేవితాయ మంత్రం చేసుకుంటాం, ఫైనాన్షియల్ గ్రోత్, ఇట్లా చాలా ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీ ప్యాటర్న్, మీ లైఫ్ ప్యాటర్న్ మారాలి. లైఫ్ ప్యాటర్న్తో మీ థింకింగ్ సంబంధంతో ఉంటుంది ఈ స్పిరిచువాలిటీ అనేది. ఏదో నేను 4 రకాల ఇవి చేసేస్తున్నాను, 4 రకాల పిండి వంటలు వండాను, 4 రకాల జ్యూసులతో అభిషేకం చేశాను అంటే దాని ఫలితం అది వస్తుంది, కానీ ఖర్చు అయిపోతుంది. పచ్చం పాటించకపోతే మెడిసిన్ ఎలా పనిచేయదో, ఆయుర్వేదంలో పచ్చంతోనే మెడిసిన్ ఎలా పనిచేస్తుందో, స్పిరిచువల్లో వీళ్ళ యొక్క థింకింగ్ ప్యాటర్న్తోనే పుణ్యం అనేటువంటిది మీకు మంచి పనులకు ఉపయోగపడుతుంది. లేకపోతే ఇలాంటి వాటి వల్ల ఖర్చు అయిపోతూ ఉంటుంది అక్కడ. అయితే రాత్రిపూట జాగరణలో వైకుంఠపాలు ఆడతారు. ఇవి వేసేటప్పుడు నమశివాయ మంత్రంతో వేస్తూ ఉంటారు. దీనివల్ల 2 రకాల లాభాలు. వైకుంఠపాలలో ఏముంటుంది? నిత్యాలు ఉంటాయి, పావులు ఉంటాయి. మన జీవితం అలాగే ఉంటుందిగా, ఎప్పుడు ఎదుగుతామో తెలియదు, ఎప్పుడు డౌన్ అయిపోతామో తెలియదు. దీనివల్ల ఏమవుతుందంటే మన జీవితంలో మనం చేసినటువంటి పాప పుణ్య కర్మల వల్ల కలిగేటువంటి ఫలితాలు ఆ రూపంలో ఆ శివరాత్రిలో చేయడం వల్ల పోతుంది. నమశివాయ మంత్రం అంత అర్థం ఉంది. అలాగే ఉంటుంది కదా మన జీవితం. ఓ అద్భుతం, డౌన్ అయిపోయాడు, ఏమీ లేదు, కోటీశ్వరుడు అయిపోయాడు, వైకుంఠపాలిలా ఉంటుంది. కాబట్టి శివరాత్రి రోజు ఎవరైతే నమశివాయ మంత్రంతో నమశివాయ నమశివాయ ఆడుతుంటారో ఖచ్చితంగా వాళ్ళ దోషం గురుగారు. ఇంకొకటి ఉపవాసం కూడా ఎక్కువగా ఉండాలి. ఏం లేదమ్మా, ఇక్కడ మనకి మన శాస్త్రాల్లో ఎంత అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయంటే, మీరు ఎందుకు ఉపవాసం ఉండాలి? ఏకాదశి ఉపవాసం పెట్టారు. ఏకాదశి రోజు రవిచంద్రులు ఎలా ఉంటారు? 1/5 యాక్సెస్ లేదా 311 యాక్సెస్ లో ఉంటారు. అంటే ఇమ్యూనిటీని పెంచే కాంబినేషన్ లో ఉంటారు యాజ్ పర్ ఆస్ట్రాలజీ పరంగా. ఇప్పుడు ఇమ్యూనిటీ మీకు పెరగాలంటే ఇవాళ రేపు కొత్తగా వచ్చేది చూడండి, ఫాస్టింగ్స్ లో ఏమంటారు 17 అవర్స్ ఫాస్టింగ్, 16 అవర్స్ ఫాస్టింగ్, మధ్యాహ్నం అంటే మళ్ళీ రేపు పొద్దున్న తిన్నాం. ఇవన్నీ మన వాళ్ళు ఒక తిథికి సంబంధం పెట్టారు. ఏకాదశి రోజున ఉపవాసం ఉంటూ